ఇక్కడ సెంటీమీటర్లో కానీ మిల్లీమీటర్లో కానీ కొలుస్తాము. వర్షపాతాన్ని రెయిన్ గేజ్ అని పరిగణతో కొలుస్తాం. రెయిన్ గేజ్ అని పరిగణతో కొలుస్తాం. సాధారణంగా మనకి వేసవి కాలంలో ఉష్ణగాలుల వలన, ఉష్ణ పవనాల వలన కురిసే వర్షపాతాన్ని మనం వేసవి చల్లగా పిలుచుకుంటాం. వేసవి కాలంలో సాధారణంగా కురిసే వర్షపాత రకాన్ని సంవహన వర్షపాతం అంటారు. సంవహన వర్షపాతం అంటారు. ఇది వేసవి కాలంలో కురుస్తుంది. అలాగే భారతదేశంలో అత్యధికంగా కురిసే వర్షపాత రకం మనకి నైరుతి ఋతుపవనాల్లో కురుస్తుంది. ఆ వర్షపాత రకం వేశారంటే పర్వతీయ వర్షపాతం. ఏంటి? పర్వతీయ వర్షపాతం. ఈ పర్వతీయ వర్షపాతం భారతదేశంలో నైరుతి ఋతుపవనం వల్ల సంభవిస్తుంది. భారతదేశంలో ఏ రకమైన వర్షపాతం అత్యధికంగా కురుస్తుందని రాష్ట్రంలో పెట్టాడు. భారతదేశంలో ఏ రకమైన వర్షపాతం అత్యధికంగా కురుస్తుందంటే పర్వతీయ వర్షపాతం. ఏ ఋతుపవనంలో సంభవిస్తుందంటే నైరుతి ఋతుపవనం. భారతదేశంలో 90% వర్షపాతం మనకి నైరుతి ఋతుపవనం వల్ల కురుస్తుంది. 90% వర్షపాతం నైరుతి ఋతుపవనం. అలాగే భారతదేశంలో మనకి ఈశాన్య ఋతుపవన కాలంలో కురిసే వర్షపాత రకాన్ని చక్రీయ వర్షపాతం అంటారు. చక్రీయ వర్షపాతం. ఈ విధంగా సంమోహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రీయ వర్షపాతం అని వర్షంగా 3 రకాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం కురిసే ప్రాంతం, అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం వేస్తారంటే మనకి మేఘాలయలోనే కాశీ పంటల దగ్గర ఉన్న మాసిన్ రామ్ యొక్క సంవత్సరం సగటు వర్షపాతం ఎంతంటే మాసిన్ రామ్ యొక్క సంవత్సరం 1141.4 సెంటీమీటర్లు. రెండో ప్లేస్ లో చిరపుంజి ఉంది. చిరపుంజి యొక్క సంవత్సరం